భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ పెడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 10వ అధ్యాయం విశ్వామిత్రుడు కోతిముఖము నుండి ముక్తిని పొందుట. దేవతలు శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్తోత్రము చేయసాగారు. ఓ వేదవేద్యా, నీవు సర్వజీవులకు గురువు, వేదముల చేత తెలియబడువాడవు, వేదములే స్థానముగా కలవాడవు. ఇట్టి నిన్ను బ్రహ్మవేత్తలు తెలుసుకొనుచున్నారు, అజ్ఞానులు తెలియజాలకున్నారు. సూర్యాది నవగ్రహములను లోకములచే బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారిచేత స్తోత్రములనందుచుండు నీ పాదసరోజయుగము మాకిప్పుడు కనిపించినది. దేవతల యొక్క సంతోష సముద్రమునకు పూర్ణచంద్రుడవు, స్వర్గలోక మోక్షముల నిచ్చువాడవు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలను సృష్టించువాడవు, వైకుంఠధాముడవు, సమస్త ప్రాణుల యొక్క నివాస సృష్టి లయములందుండువాడవు, సర్వదా ప్రకాశమానుడవై సచ్చిదానంద రూపుడవై సత్యవాక్య పరాయణుడవై మెలంగు నీకు నమస్కారము. సర్వలోకములను సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడవు, ఆ సృష్టి చేయబడిన జగత్తును నాశనము చేయునప్పుడు ఈశ్వరుడవగుచున్నావు. జలప్రలయముచే సర్వలోకములు నాశనము చెందినప్పుడు నీ ఒక్కడవే మిగిలియుందువు. అప్పుడు వేద వినితుడవై వటపత్రశాయివై నిలిచియుండి పూర్వపురీతిన తిరిగి ఈ భూత సృష్టిగావింతువు. కావున సమస్తమైన ప్రపంచమునకు నీవే సృష్టికర్తవు సుమా. ఈ ప్రపంచము పూర్వకాలమున బ్రహ్మదేవునిచేత సృష్టింపబడిన పిమ్మట సంహారము చెందుచుండెను. ఈ జగమందు ప్రజల సుఖదుఖములను పాలించు పరమాత్మవైన నీకుగాక వేరే సృష్టి స్థితి లయకారకులగు బ్రహ్మ, విష్ణు, రుద్రులకుగాని ఈ జగత్తునగల మిక్కిలి పవిత్రమైన నీ పద సరోజయుగమును తెలియుట కష్టసాధ్యము. కర్మ ప్రకృతి గుణభేదములచే సమస్తమైన ప్రాణికోటిని సృజించును. అఖిల నిషేధములను విడిచి నీ ఇష్టవిధిని స్వీకరించు నిరుపమాన ప్రజ్ఞగల నిన్ను సామాన్య మానవులు ఎరుగజాలరు. ఈ జగమంతయు నీవే. నీ యొక్క రోమకూపము నుండి అనేకమైన బ్రహ్మాండములు అతి సూక్ష్మమైన పరమాణువుల వలె ప్రకాశించుచున్నవి. త్రిగుణయుతమైన రజోగుణ పరిబద్ధమయ్యున్న మూఢులు ఆ పరమాత్మ స్వరూపము నెరుంగచాలక అజ్ఞానమున పడుచున్నారు. ఓ శ్రీహరి, నీవు మొదట మాయను పరికల్పించి పిమ్మట సత్తుచిత్తు గుణగణములను సృష్టించి ఆ పిమ్మట దేహములను సృజించి నీవే జీవాత్మయు పరమాత్మయు కూడా నగుచు ఆత్మలయందు ప్రవేశించి జగన్నాటక సూత్రధారివై నాట్యకళా కౌశలోత్సాహమును ప్రకటించుచుందువు. బ్రహ్మదేవుడు నీ యొక్క నాభికమలమందు పుట్టి సముద్రమందు తన పుట్టుక స్థలమును తెలియక పద్మనాలమందు ప్రవేశించి, దేవా, నాకు ఆధారమేమి, నేను ఎవరిని, నేనెట్లు వచ్చితిని అని చింతనొందెను. అంతటా ఆకాశమందు తప అను శబ్దము వినబడెను. అందువలన తపస్సు శ్రేష్టమని గ్రహించెను. బ్రహ్మ ఆ నాభికమలమందే శ్రీహరిని గూర్చి 1000 ఏండ్లు తపస్సు చేసి తనకు ఆధారభూతుడు శ్రీహరి అని తెలుసుకొని ఆ విష్ణుదేవుణ్ణి స్తుతించి మీ ప్రభావ ప్రసాదమును గ్రహించి ఈ హస్తిమ శకాంతరభూతమైన విశ్వమును సృజించెను. ఓ దేవా, నీవు 1000 కళ్ళు కలవాడవు, 1000 ముఖములు కలవాడవు, 1000 పాదములు కలవాడవు, 1000 చేతులు కలవాడవు, అన్ని గుణముల చేతను సహస్ర సంఖ్యాకుడవు, 1000 రూపముల చేత భూమ్యాది సమస్త లోకములందునూ వ్యాపించియుండి 10 అంగుళములకు అధికముగా నుందువు. నీ పొట్టయందు ఒక భాగమందే 14 లోకములును సమస్త ప్రాణికోటితో కూడియుండి పుట్టుచూ చచ్చుచుండును. అందువలన తెలిసినవారు కూడా నిన్ను తెలియజాలరు. నీ బలశౌర్యములు స్వేచ్ఛాధనములు. పరమ పవిత్రులైన బ్రహ్మదేవుడు, గరుత్మంతుడు, అక్రూరుడు మొదలైన భక్తులు నీ వలన వైకుంఠ ప్రాప్తి కనువగు మార్గమును తెలుసుకొని
నిన్నే సేవించి మాయకతీతులై సత్యయుతులై పరమపురుషుడవు పరాత్పరుడవు స్వయం ప్రకాశుడవు పరబ్రహ్మస్వరూపుడవు అగు నిన్ను పొందగలుగుచున్నారు. ధ్రువుడు, నారదుడు, అర్జునుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, శౌనక, విభీషణ, వశిష్ఠ, పరాశర, గజేంద్ర, వ్యాసాంబరీష, శుక, భీష్మ, రుక్మాంగద, ఆంజనేయ, బలి, పుండరీకాదులు నీ పాదభక్తి చేతనే దుఃఖములేక తేజస్సుతో కూడిన శాశ్వతమైన నీ స్థానమును పొందారు. కావున సుఖములనిచ్చు నీ పాదములకు నమస్కారము చేసెదము. ఓ శ్రీహరి, నీవే విష్ణుడవు, సూర్యుడవు, ఇంద్రుడవు, బ్రహ్మవు, రుద్రుడవు, చంద్రుడవు, యముడవు, అగ్నిదేవుడవు, యజ్ఞాధిదేవతవు. పక్షులు, పర్వతములు, వృక్షములు, దిక్కులు, సముద్రములు ఇవి అవి అననేలా సమస్తమైన జీవరాశులతో కూడిన చరాచరాత్మకమైన ప్రపంచమంతయు నీ స్వరూపమే కాని వేరు కాదు. ఓ దేవా, మీ పాదసరోజములందు కట్టువడిన మనస్సుగల మునీశ్వరుల చేత చెయ్యబడిన దుస్సాధ్యమగు తపోబలిమిచే వశుడవై మునిహృదయములందు నివసించుచు బహిరంతర్గత వ్యాప్తి కలిగిన పరమపురుషుడవైన మహానుభావా, నీకు సదా నమస్కరింతును. శ్రీహరి, పూర్వకాలము నుండి కూడా మునులు, యోగులు, బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు లోనగు వారందరును సంసారసాగరమును దాటుటకై మిక్కిలి సుఖప్రదమగు నీ యొక్క భక్తి అను పడవను ఆశ్రయించి ఈ జలనిధిని దాటి నీ పాదకమలములను చేరుచుందురు. పూర్వము అజామీలుడు అనునతడు మిక్కిలి దురాచారములు కలవాడై ప్రతినిత్యము అనేక పాపములను చెయ్యుచు అంత్యకాలమున తన పుత్రునియందుగల ప్రేమచేత వణుకుతో కూడిన వాక్యములతో నారాయణ అను నీ పేరును స్మరించినంతనే శాశ్వతమైన మోక్షమును పొందెను. భగవంతుడా, నీ మహిమ నెరుంగ నెవ్వరికి సాధ్యమగును. స్వతంత్రముగా పుట్టినట్టియు సర్వగుణాధారమైనట్టియు సుగుణములు కలిగినట్టియు విధిజ్ఞురాలును వేదజ్ఞురాలును శాస్త్రార్థ విచారణయందు సమాన ప్రజ్ఞావతియు అగు పార్వతీదేవి నీ యొక్క నామస్మరణ చేత రెండక్షరములగు రామనామము చేత మహిమావంతమగు సుగతిని పొందెను. అనంతస్వరూపా, పూర్వకాలమున ఆదిశేషువు అనేక విధముల తన 1000 ముఖములతో నిన్ను స్తోత్రము చేసి నీకు శయ్యగానుండెను. అట్లే శేషువునకు శత్రువైన గరుత్మంతుడు 100 యుగములు తపస్సు చేసి నిన్ను ప్రార్థించి నీకు వాహనముగా నుండెను. దేవదేవా, పవిత్రమైన చరిత్రల చేత నిండిన అనేకమైన విచారములను పోగొట్టునట్టి నీ పాదద్వయమునకు నమస్కరించుచున్నాను. మేము దేవతలము, యుద్ధమందు రాక్షసుల చేత ఓడింపబడి విచారించుచున్నాము. మమ్ములను రక్షింపుము. ఇప్పుడు ఇంద్రలోకమందు ఇంద్రుడు లేడు, అతడెచ్చటున్నాడో కూడా తెలియదు. స్వర్గలోకమున రాక్షసులకు మాకు యుద్ధము జరిగింది. మేము ఓడిపోయి రక్షణశూన్యులమై నిన్నాశ్రయింపవచ్చితిమి. కావున ఇంద్రుణ్ణి కాని ఇతరులెవ్వరైనా సమర్థులుండిన వారిని కాని స్వర్గపరిపాలనకు పంపించి నీ శరణాగతులగు మమ్ములను రక్షింపుము. ఈ విధమున దేవస్తోత్రములను విని విష్ణుమూర్తి ప్రసన్నుడై వారి కార్యమును గ్రహించి, దేవతలారా, ఇంద్రుడు గాడిదముఖము కలిగి విప్రశాపమున పద్మావతీ పర్వతగుహయందు పడియున్నాడు. ఆ శాపకారణమును చెప్పెదను వినండి. మిత్రవిందుని భార్యతో ఇంద్రుడు రాత్రివేళ రమించియుండగా మిత్రవిందుడు అది చూసి ఇంద్రుణ్ణి గాడిదముఖము కలిగి స్వర్గమునకు పోజాలకయుండుమని శపించెను. అందుచేత ఇంద్రుడు గాడిదముఖముతో స్వర్గమునకు పోవుటకు అసమర్థుడై లజ్జాదుఃఖముల చేత బాధపడుచుండెను. ఆ పద్మావతీ పర్వతము పడమటగా గోకర్ణ క్షేత్రమునకు ఉత్తర దిశయందు 26 ఆమడల దూరమందున్నది.
ఆ పర్వతమున గల దక్షిణపు గుహయందు గాడిద ముఖముతో గడ్డీ గాదము తినుచు తీవ్రమైన ఎండలో మీ ఇంద్రుడున్నాడు. కావున మీరు ఇంద్రుని వద్దకు వెళ్ళండి. ఆ ఇంద్రుని దోషమునకు నివారణోపాయమును తెల్పెదను. దానివలన ఇంద్రుడు శక్తి కలవాడై గాడిద ముఖమును వదిలి స్వర్గమునకు వచ్చి మిమ్ములను పాలించును. దేవతలారా, మాఘమాసమున మకర రాశియందు సూర్యుడర్ధోదితుడగుచుండగా మీరు ఆ ఇంద్రుణ్ణి బట్టి తీసుకొనిపోయి తుంగభద్రా నదీతోయములందు మాఘస్నానమును చేయించిన ఎడల ఆ ఇంద్రుడు శక్తివంతుడై ముఖము గాడిద రూపమును వదిలి యథారీతి నుండును అని పలికిన శ్రీహరి వాక్యములకు దేవతలు ఆశ్చర్యవంతులై విష్ణుదేవుణ్ణి ఇలా అడిగారు: భగవంతుడా, గాడిద ముఖము కల ఇంద్రుడు స్వర్గమున పూర్వపురీతిన ఎలా ఉండగలడు అని దేవతలడిగిన ప్రశ్నలకు విష్ణుమూర్తి ఇలా చెప్పెను: దేవతలారా, ఈ మాసమున స్నానము చేసిన ఫలితముగా ఇంద్రుని గాడిద ముఖము మాయమగుటలో వింతలేదు. ఇంతకంటే చిత్రమైన కథను చెప్పెదను, వినండి. పూర్వమందు విశ్వామిత్రుడు అను మహర్షి భూలోకమునకు ప్రదక్షిణము చేయుచు క్రమముగా గంగాతీరమునకు వచ్చి అచ్చట లబ్ధమైన ఒకానొక గంధర్వకాంతతో రమించెను. ఆ దోషము వలన వానరముఖము కలవాడై మాఘస్నానము చేసిన ఫలితముచే వెనుకటి రూపమునే పొందగలిగెను. ఆ సమాచారమును చెప్పెదను, వినండి. ఆకాశమార్గమున గంధర్వులు తిరుగుచు గంగాతటమునకు వచ్చి భార్యాపుత్రులతో గంగానదీ జలమందు మాఘస్నానము చేసి మాఘమాసాధిపతినగు నన్ను భక్తితో పూజించి ఆ మాసమహిమను విని పరస్పరము చెప్పుకొనుచు సంతోషముతో భార్యాపుత్రులంగూడి ఆకాశమార్గమున పోయారు. వారిలో ఒక కాంత స్నానమునందు ఇష్టములేక భర్త యొక్క బలవంతాన వారితో వచ్చినదగుటచే చలికి భయపడి మాఘస్నానమును చెయ్యక నిలిచిపోయెను. ఆ దోషము వలన ఆమె వారితో ఆకాశమార్గమున పోవ శక్తిలేకయుండెను. ఈమె విషయము వారు ఆలోచింపక గంధర్వులు తమ దారిన తాము పోయారు. గంధర్వులు వెళ్ళిన వెంటనే మాఘస్నానము లేని మానినీమని ఆకాశగమనశక్తి అంతరింప గంగాతీరమందుగల అరణ్యమందు సంచరించుచు విచారించుచుండెను. ఇంతలో విశ్వామిత్రుడు భూప్రదక్షిణము చేయుచుండగా తీరమునకు స్నానార్థమరుదెంచెను. ఆ జనశూన్యమైన మహారణ్యమందు నవలావణ్యవతియగు ఒక గంధర్వకన్య ఒంటరిగా కామజనకమై కన్పించెను. తోడని గాధిసూనుడు మన్మథపరవశుడై ఆ గంధర్వకాంతతో ఇలా అనెను: కాంతా, నువ్వు ఎవరివి? ఈ జనశూన్యమగు కారడవియందు ఏల ఉన్నావు? నిన్ను రక్షించువారెవ్వరు? అయ్యో, నేను నిన్ను కాపాడెదను, భయపడకుము అని పలికి గాధినందనుడు మోహపరవశుడై నిలువలేక బుద్ధిహీనుడై వెంటనే తన చేతులతో ఆ గంధర్వకన్యను బలవంతముగా బిగియపట్టుకొని తనివితీరా సంభోగించెను. విప్రాః పశ్చిమ దుగ్ధయః అను నార్యోక్తిననుసరించి విశ్వామిత్రుడు గంధర్వ భార్యతో సంభోగించిన పిదప తాను చేసినది దోషమని పశ్చాత్తాపమును పొంది గంగాస్నానము చేయుటకు వచ్చెను. అంతలో గంధర్వులు వారి లోకమునకేగగా గంధర్వుడు తన భార్యను కానక తిరిగి వచ్చి అటూ ఇటూ తాను స్నానమాడిన ప్రదేశమున చూడగా అతని ఎదుట విశ్వామిత్ర మహర్షి తన భార్య కనిపించారు. వెంటనే వారి దురాచారమును గ్రహించి విశ్వామిత్రుడాచరించిన దోషమునకు అతనిని వానరముఖము కలవాడవగుమని శపించెను. తన భార్యను కూడా పాషాణముగా పడియుండుమని శపించెను. అట్లు గంధర్వుడు విశ్వామిత్రునికి తన భార్యకు కూడా శాపములనిచ్చి తన లోకమునకు పోయెను. గంధర్వశాపము వలన విశ్వామిత్రుడు వానరముఖుడయ్యెను. గంధర్వకాంతయు గంగాతీరమున కఠిన పాషాణమయ్యెను. ఇలా వారు
మందబుద్ధులై శాపరూపములతో 12 సంవత్సరములున్నారు. పిమ్మట ఒకనాడు నారద మహర్షి త్రిలోక సంచారి కావున 3 లోకములు తిరుగుచూ ఈ గంగాతీరమునకు వచ్చెను. అచ్చట వానర రూపముతో మందబుద్ధియైయున్న విశ్వామిత్రుణ్ణి చూసి నారదుడు అమితాశ్చర్యమును పొంది దివ్యదృష్టిచే జరిగినదంతయు తెలుసుకొని మనస్సులో ఇలా యోచించెను. అయ్యో, ఈ విశ్వామిత్ర మునివల్లభుడు తన కామోద్రేకము చేత తపోభ్రష్టుడై మునిగన స్తూయమానుడైనను గౌరవహీనుడైనాడు. పరస్త్రీ సంగమము బహుదోషువహము కదా. నారద మహర్షి ఈ రీతిగా తలచి విశ్వామిత్రుని పాపపరిహారమునకై వెంటనే మాఘమాసమున సూర్యోదయ కాలమున సంకల్పయుక్తముగా స్నానము చేయించెను. ఆ స్నానఫలము వలన మాఘమాసాది దేవతనగు నేను మిక్కిలి సంతోషించి విశ్వామిత్రునకు వానరముఖమును పోగొట్టి మిక్కిలి సుందరవదనమును కల్పించితిని. అంతటా ఆ మునులిరువురు తపస్సు చేయుటకు పోవుచు కమండలోదకముతో పూర్వము ఈ విశ్వామిత్రునితో రమించి భర్తచేత శపింపబడి పడి ఉన్న పాషాణముపై ప్రోక్షించిన గంధర్వుని భార్య పాషాణరూపమును వదిలి మిక్కిలి అందమైన వదనారవిందమును పొందియుండెను. నారదుడు ఆ స్త్రీని చూసి మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. గంధర్వకాంతయు ఆ నదీజలమందు స్నానము చేసి తన లోకమునకు చేరెను. తరువాత నారదుడు మరియు విశ్వామిత్రుడు తమ తమ ప్రదేశములకు వెళ్ళారు.